తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ప్రభంజనం సృష్టించారు. 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది టీవీకే పార్టీ. విజయ్ ఇంటి దగ్గర భారీగా భద్రత పెంచారు అధికారులు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయన ఇంటికి భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో ముందుగా సెక్యూరిటీ పెంచారు. దీంతో విజయ్ నివాసం వద్ద పోలీసులు భారీ ఎత్తున పహారా కాస్తున్నారు. ఇతర వాహనాలు ఏవి కూడా అటువైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాబోయే సీఎం కావడంతో విజయ్కి కట్టుదిట్టమైన భద్రత అప్పుడే మొదలైనట్లు మనకు కనిపిస్తుంది. సీఎం అవడం దాదాపు విజయ్ ఖాయమైపోయింది. తమిళనాడు సీఎంగా విజయ్ కాబోతున్నారు. 118 అక్కడ మ్యాజిక్ ఫిగర్, అంటే 118 మంది ఎమ్మెల్యేలు అక్కడ రావాలి. 234 బలం, అసెంబ్లీ బలం ఉంది మొత్తం సంఖ్య. అందులో 118 రావాలి. ఇప్పుడు 108 స్థానాల్లో విజయ్ లీడింగ్లో ఉన్నారు. ఇంకొక 10 సీట్ల దూరంలో ఆయన కనిపిస్తున్నారు. ఆ 10 సీట్లు కాసేపట్లోనే దానికి సంబంధించిన ట్రెండ్ కూడా మనకు రాబోతుంది. విజయ్ మొత్తానికి ఖచ్చితంగా సీఎం అవడం అయితే ఖాయమైపోయింది. వేరే వాళ్ళ అవసరం ఏమైనా ఉంటుందా లేదా అనేది ఒక్కటే తేలాల్సి ఉంది. ఏం జరుగుతుంది చెన్నైలో, అక్కడ నుంచి మా ప్రతినిధి మురళి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మురళితో మాట్లాడదాం. మురళి, విజయ్ సీఎం అవడం ఖాయమైపోయింది. విజయ్ ఇంటి వద్ద కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. ఆయనకు సెక్యూరిటీ కట్టుదిట్టం చేసినట్లు కనిపిస్తుంది. ఏంటి, విజయ్ సింగిల్గా వచ్చే అవకాశం ఉందా? ఇంకొక 10 సీట్లు రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ ఆ 10 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందా? లీడింగ్ మారే అవకాశం ఉందా? బీజేపీ, ఏఐడిఎంకే బీజేపీ కూటమి ఉంది, డిఎంకే కూటమి ఉంది, విజయ్ టీవీకే సింగిల్గా ఉన్నారు. ఎలా ఉంది అక్కడ వాతావరణం? కళ్యాణ్, మీరు అన్నట్లుగా అందరి మధ్యలో ఉన్న ప్రశ్న, అత్యంత ఉత్కంఠ కలిగించే ప్రశ్న ఏంటంటే, మరి టీవీకే పార్టీ విజయ్ మ్యాజిక్ ఫిగర్ను దాటుతుందా లేదా అనేది. మీరు అన్నట్లు ఇప్పుడు దాదాపు 104, 105 దగ్గరలో ఉంది. ఇంకొక 15 స్థానాలు ఖచ్చితంగా వారికి కావాల్సిన అవసరం ఉంది. కానీ మనం గమనించినట్టయితే 100 మార్కును దాటి దాదాపు గంట కావస్తుంది. కానీ 100 మార్కు దాటిన తర్వాత టీవీకి ఆధిత్యం చాలా నెమ్మదించింది. అంటే దాదాపు ఒక్కొక్క సీటు అటు ఇటుగా వస్తుంది. పైగా మనకు ఇంకొకన్న తాజా సమాచారం ఏంటంటే, టీవీకే అధిక స్థానాల్లో మెజారిటీ ఆధిక్యతలో ఉన్నప్పటికీ ఇందులో ఎక్కువ స్థానాల్లో 2 నుంచి 4,000 ఓట్ల ఆధిక్యతలో మాత్రమే ఉంది టీవీకి. అంటే ఎక్కువ స్థానాలు దాదాపు 30 స్థానాల్లో వారికి ప్రస్తుతానికి ఉన్న వారి మెజారిటీ కేవలం 2 నుంచి 4,000 మధ్య మాత్రమే. కాబట్టి మనం ఇప్పుడే ఒక అంచనాకు రాలేం. ఎందుకంటే ఈ ఫలితాలు లాస్ట్ రౌండ్స్లో కొంత తారుమారు కావచ్చు. ఒకవేళ వెనకున్న పార్టీ ముందుకు రావచ్చు, లేదా టీవీకే ఆధిక్యత మరి కాస్త కూడా పెరగవచ్చు. కాబట్టి ట్రెండ్స్ అయితే చాలా సాలిడ్గా అతిపెద్ద పార్టీగా టీవీకి అవతరించబోతోందనేది చాలా స్పష్టమైంది. తీరా ప్రభుత్వాన్ని ఏర్పాటుకు కావాల్సిన 118 మార్కులు చేరుకుంటారా లేదా అనేది మాత్రం కొంత సస్పెన్స్గా మారింది. అయితే ఆయన స్లోగా ఉన్నప్పటికీ ఆ మార్కు అందుకుంటారనే ఆయన అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు ఆశాభావంతో ఉన్నారు. అయితే అనూహ్యంగా అన్నాడీఎంకే పుంజుకోవడం అనేది మనం ప్రత్యేకంగా గమనించాల్సి ఉంటుంది. చాలా స్లోగా అన్నాడీఎంకే ఆధిక్యత మొదలైంది. ఒక దశలో థర్డ్ ప్లేస్ ఉంది. కానీ తీరా వాయువేగంతో సెకండ్ స్థానానికి దూసుకొచ్చేసింది. తీరా ఆశ్చర్యం కలిగించేది డిఎంకే ప్రస్థానం. డిఎంకే పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. విజయం పట్ల 100% ధీమాగా ఉన్న డిఎంకే తీరా ఆఖరి నిమిషంలో మాత్రం పూర్తిగా చితికిలి పడింది. ఇవాళ చెన్నై నగరంలో డిఎంకే కార్యాలయం పూర్తిగా బోసిపోయింది. అక్కడున్న కొన్ని ఫ్లెక్సీలను కూడా కార్యకర్తలు ఆవేశంతో, ఆవేదనతో తొలగిస్తున్నారు. మరీ 3వ స్థానానికి పరిమితం అవుతామని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదంటూ కూడా డిఎంకే కార్యకర్తలు వాపోతున్నారు. మరోవైపు మీరు అన్నట్లుగా విజయ్ ఇంటి వద్దైతే భారీగా పోలీస్ బలగాలను పెంచారు. అదనపు కేంద్ర బలగాలు కొద్దిసేపటి క్రితమే విజయ్ ఇంటి వద్దకు చేరుకుంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున ఆయన జస్ట్ పహారా కాస్తుంది. అయితే విజయ్ ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఎందుకంటే ఆయన పూర్తిగా కౌంటింగ్ స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎక్కడ లీడ్ ఉంది, ఎక్కడ ఎంత లీడ్ ఉంది, ఇంకా ఎక్కడ మనం ట్రయల్లో ఉన్నాము, ఇలాంటి అనేక అంశాలను ఆరా తీస్తున్నారు. ట్రెండ్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో గమనిస్తున్నాం. ఇప్పుడే ముందుకొచ్చి ఏం మాట్లాడకుండా ఇంకో గంటన్నర సమయం వేచి చూడాలని చెప్పి ఆయన కాస్త సహనంతోనే విజయ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. విజయ్ ప్రభంజనంలో 2 ఫ్యాక్టర్లు ఎక్కువగా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? మీరు అక్కడే ఉన్నారు కాబట్టి చెప్పాలి. ఒకటి, మహిళా ఓటర్లు మ్యాక్సిమం విజయ్ వైపు వెళ్ళారని. రెండోది, జెన్జీ 18 to 25 ఇయర్స్ 30 ఇయర్స్ వాళ్ళు కూడా విజయ్ వైపే మొగ్గు చూపారని. ఆ ఓటర్ల ఎఫెక్ట్ వల్లే విజయ్కి ఇలాంటి ప్రభంజనం ముందుకు పోతున్నారు. ఎందుకంటే సాంప్రదాయ ఓటర్లంతా డిఎంకే వైపు ఉంటారు. ఈ కొత్త జనరేషన్ వల్లే విజయ్ ముందుకెళ్ళాడనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీన్ని ఎలా చూడాలి? 100% కొత్తగా ఓటు సాధించుకున్న ఓటర్లంతా కూడా విజయ్ పార్టీ వైపే మొగ్గు చూపించారనేది 100% నిజం.
పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ కూడా విజయ్కి అత్యంత అనుకూలంగా మారిందన్నమాట కూడా 100% నిజం. అట్లాగే మహిళా ఓటర్లు పూర్తిగా విజయ్ వైపే మొగ్గు చూపించారనేది కూడా నిజం. అంతేకాకుండా క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, కొంత దళిత ఓట్ బ్యాంక్, సాంప్రదాయంగా డిఎంకేకి ఉన్న దళిత ఓట్ బ్యాంకు, బీసీ ఓట్ బ్యాంకులో చీలిక తెచ్చారు. ప్రధానంగా ఆ చీలిక పూర్తిగా ఆ టీవీకే వైపు మళ్ళిందనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అట్లాగే పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ అంటే విజయ్ని అధికారంలో తీసుకురావాలా, విజయ్ని సీఎం చేయాలని కసిగా వచ్చి బూత్లోకి దూరి మరీ ఓటు వేశారనేవారి నిజం. ఇంటికే పరిమితమయ్యి చాలా కాలం ఓటింగ్కు దూరం ఉన్న ఆ శ్రేణులంతా కూడా నేరుగా ఇళ్లు వదిలొచ్చి నేరుగా విజయ్ పార్టీకి ఓటేశారు. అంతేకాకుండా మనం ఒక ప్రధాన విషయాన్ని గమనించాలి. మనకు తెలుసు దాదాపు ఒక 10 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ అంటే ఓటింగ్ ఎలక్ట్రల్ సిస్టంలో కొంత మార్పులు తీసుకొని వచ్చారు, చాలా ఓట్లను తొలగించారు. ఆ లెక్కన తమిళనాడులో 50 నుంచి 60 లక్షల ఓట్లు తొలగించారు. అంటే గత ఏడాది డిసెంబర్లో ఉన్న ఓట్లకి తీరా ఆ పోలింగ్ సమయానికి ఉన్న ఓట్లకి దాదాపు 60 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది. ఇవన్నీ కూడా డూప్లికేట్ ఓట్స్, నకిలీ ఓట్స్, ఫేక్ ఓట్స్, ట్రాన్స్ఫర్ ఓట్స్ అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఓటింగ్ ఎలక్ట్రల్ ఓట్స్ అంతా స్టాలిన్ దీనిపైన మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. ఈవెన్ చాలా రాష్ట్రాల్లో జరిగింది, గుజరాత్లో జరిగింది, వెస్ట్ బెంగాల్లో జరిగింది, ఈవెన్ ఇక్కడ చెన్నైలో, తమిళనాడులో కూడా జరిగింది. కానీ తమ ఓట్లే తొలగిస్తున్నారని డిఎంకే మొదటి నుంచి వాదిస్తూ వచ్చింది. కానీ ఇవాళ ఫలితం చూస్తే అది కొంత నిజం లేకపోలేదు అనిపిస్తుంది. డిఎంకే సానుకూల ఓట్లు బహుశా తొలగించి ఉంటారేమో అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. ఏదేమైనా సరే ఒక దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో విజయ్కి ఓటేయాలి, విజయ్ పార్టీకి అవకాశం ఇవ్వాలా, సాంప్రదాయ ద్రావిడ పార్టీలను తరిమి కొట్టాలనే భావన ప్రత్యేకించి జెన్జీలో, ఆ యువతలో, కొత్తగా ఓటు హక్కు సాధించుకున్న ప్రతి ఒక్కరిలో కూడా ఆ భావన వచ్చింది. వారంతా కూడా ఎప్పుడూ లేని విధంగా ఇల్లు వదిలి నేరుగా పోలింగ్ బూత్కి వచ్చి క్యూ లైన్లో వెయిట్ చేసి మరీ విజయ్ పార్టీకి విజిల్ గుర్తుపైన ఓటేసి ఈవేళ ఆయన్ని గెలిపించాలని మనం భావించి ఉంటుంది. అంతేకాకుండా విజయ్ని అడుగడుగునా చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ అంశాలే విజయ్ పట్ల సానుకూతను పెంచినాయని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత ఏకంగా సిబిఐ కేసు నమోదైంది. ఆ సిబిఐ కేసు ఇప్పటికి కూడా ఆయన మెడ మీద కత్తిలాగా వేలాడుతోంది. దాని తర్వాత తన చివరి చిత్రం జననాయకన్ విడుదలకు నోచుకోకుండా సెన్సార్ నిబంధనలు అడ్డుపెట్టారు. అది కూడా ఆయనకి ఇబ్బంది ఎదురైంది. చివరకు ఆయన ఏదైతే ఉందో వ్యక్తిగత విషయాలు కూడా, ఆయన డైవోర్స్ విషయంలో కూడా కొన్ని పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని బదనాం చేశాయన్న భావన టీవీకే పార్టీలో ఉంది. అది కొంత ఆయన పట్ల సానుభూతి పెంచింది. అంతేకాకుండా త్రిషాతో ఉన్న రిలేషన్ పట్ల కూడా చాలా నీచంగా, కొంత అసహ్యంగా వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కూడా అంటే ఆ వ్యక్తిని ఎంత తొక్కితే అతను అంత సానుకూలతో ముందుకు వచ్చినాడు అనేది మనం భావించుంటుంది. అంటే విజయ్ని అనవసరంగా ఇబ్బందులు పెడుతున్నారన్న భావన చాలా మంది ఓటర్లలో కలిగింది. ఆ భావనే అతనికి సానుకూలతగా మాడి ఈవేళ ఓటు రూపంలో కలిసి వచ్చిందని మనం చెప్పక తప్పదు. కళ్యాణ్, థ్యాంక్ యూ మురళి.